ఇక నేనేమి యాడ్ చేయను. ఆల్రెడీ రఫీ గారు కొన్ని ఆయన అడ్మిట్ చేస్తూనే జరుగుతున్నటువంటి పరిస్థితిని, అలాగే ఆయన కొన్ని ఏదో సలహాలు సూచనలు అంటున్నారు. ఇది నిజంగానే దశాబ్దాల నుంచి వేళ్ళూనుకుపోయినటువంటి ఒక సెంట్రలైజ్డ్ ఇదైపోయింది. దీంట్లో ఎవరి మీద ఎవరు ఫిర్యాదులు చేసుకోవడం లేదు. చేస్తే గీస్తే ఎవరైనా సిండికేట్లో ఉన్న దుకాణదారుడు ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడో బిజినెస్ మ్యాన్ అతనే చేయాలి. వాళ్ళు చేసే పరిస్థితి ఉంటుందో అంత ధైర్యం చేస్తారంటే లేదు. కాబట్టి ఈ రకంగా వేళ్ళూనుకుపోయిందని అర్థమవుతుంది. సరే, దీనికి మరి మార్గం ఏంటి? ఒక ఈగిల్ టీమ్ అని ఒక టీం కొత్తది తీసుకొచ్చారు. ఐ మీన్ టు ఫైట్ ఆన్ డ్రగ్స్ అని స్పెసిఫికల్గా. అంటే వీళ్ళందరి మీద మళ్ళీ అజమాయిషీ చేయడానికి ఇంకొక దాన్ని ఏమైనా బట్టు రావాలా ఒక లిమిటెడ్ ఆఫీసర్స్తో? ఎందుకంటే ఏసీబీతో సహా అందరూ కుమ్మక్క అయిపోతే మళ్ళీ ఈ కొత్త టీంలో ఏమైనా పెడితే మళ్ళీ వాళ్ళు కూడా ఏమైనా కుమ్మక్క అవుతారా? వాట్ ఈస్ సార్? ఇప్పుడు ముక్కు ఉన్నంత వరకు పరిచయం ఉంటుంది అన్నట్లు మద్యం వ్యాపారం, మద్యం సరఫరా ఉన్నంత వరకు మద్యం ముడుపులు సాగుతూనే ఉంటాయి. అది ఆ వ్యాపారం వచ్చేసి ప్రభుత్వం చేసినా ప్రైవేట్ పరంగా చేసినా, ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా చూసినంత కాలము, సరఫరా ఉన్నంత కాలము, వ్యాపారం ఉన్నంత కాలము, అది గవర్నమెంట్ ఆధ్వర్యంనా ప్రైవేట్లో వచ్చేసి లాటరీనా లేకుంటే వేలమా ఏదైనా కానీ ఈ మద్యం ముడుపుల వ్యవహారం సాగుతానే ఉంటుంది. ఈ యొక్క సరఫరా ఉన్నంత వరకు వారు చెప్పినట్టు ఇదేమి కొత్త కాదు. ఇది చెప్తే కదా, ముక్కు ఉన్నంత వరకు పరిచయం ఉన్నట్టుగా ఇది ఉన్నంత వరకు మొదటి అనేక సంవత్సరాలుగా సాగుతూ ఉండేది ఇది. కానీ ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి ఏదో ఈనాడులో మనం వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇది అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యం ఇది. దీంట్లో వచ్చేసి మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం, ఇదంతా ఎవరి దగ్గర నుండి రావాలా? తాగుబోతు నుండి రావటాలు. తాగుబోతు నుండి వ్యాపారులకింత, ఎక్సైజ్ అధికారులకింత, పోలీసు వాళ్ళకింత, స్థానిక రాజకీయ నాయకులకు, తట్టు ఎస్పెషల్లీ అధికార పార్టీ నాయకులకు, ఫైనల్ గా ప్రభుత్వానికి ఎంత. ఇది ఓవరాల్ గా తాగుబోతు నుండి గుంజుకోవాలా. దీన్ని ఆ పాలసీ ఉన్నంత వరకు తప్పదు. కాకపోతే అంటే అప్పుడప్పుడు కొంచెం వచ్చేసి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది అని చేసే కోసం ఈ ప్రయత్నాలు చేస్తుంటారు తప్ప ఇవన్నీ ఆ పాలసీ ఉన్న ప్రభుత్వమే దాని మధ్యాన్ని ఆదాయంగా భావించినప్పుడు ఇంకా ప్రభుత్వంలో ఎవరుంటారు? ముఖ్యమంత్రి ఎవరి మీద ఆధారపడాలా? ఎమ్మెల్యేల మీద. ఎమ్మెల్యేలకు వచ్చేసి రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలా? మన ఖర్చు పెట్టారు, రేపు ఖర్చు పెట్టాలా? యానంటి రావాలా? ల్యాండో, శాండో, వైనో, మైనో, ఎర్రమట్టో, ఎర్ర చందనమో, సబ్సిడీ బియ్యమో ఏదో ఒకటి రావాలా? కాబట్టి కొందరు వచ్చేసి కొందరికి వైనో గిట్టుబాటు అవుతుంది, కొందరికి ల్యాండు, కొందరికి శాండు. కాబట్టి ఇదంతా ప్రజెంట్ సిస్టంలో ఇది ఒక విశేష సర్కిల్. కాకపోతే ఏమంటే మనం అట్టే వదిలిపెట్టలేం కాబట్టి దీన్ని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నాకు తెలిసి ఇక్కడ 300 కోట్లు, తర్వాత 67 కోట్లు, నాకు తెలిసి అది చాలా తక్కువ అనిపిస్తుంది. 300 కోట్లు సంవత్సరానికి, అది బహుశా నెలకు ఉండేమో కానీ సంవత్సరానికి 300 కోట్లు ఎక్సైజ్ వాళ్ళకు, 67 కోట్లు పోలీసుల కంటే ఇంకా మళ్ళీ రాజకీయ నాయకులకు ఎంతో. కాబట్టి చాలా బెల్ట్ షాపులన్నీ ఇప్పుడు వీళ్ళకి బెల్ట్ షాపులు డబ్బంతా ఎక్కడి నుండి రావాలా? బెల్ట్ షాపుల నుండి రావాలా? ఎంఎస్పి ధర కంటే, ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధర పెట్టిన రావాలా? లేదా వచ్చేసి నకిలీ మద్యం అన్న. మూడు మార్గాలు: బెల్ట్ షాపుల ద్వారా, నకిలీ మద్యం ద్వారా, అధిక ధర అమ్మడం ద్వారా ఈ యొక్క లైసెన్స్ దారులు షాపుల్లో తాగుబోతుల నుండి గుంజుకోవాలా. అవి ఇంకా అక్రమం కాబట్టి ఆ అక్రమానికి ఏమిదేమి నల్లపోసు కాదు. ఇప్పుడు మన మొలకల చెరువులో వచ్చేసేదేమి ఒక రోడ్డు పక్కనే ఒక పెద్ద భవనంలో వచ్చేసి అడిగి వాహనాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అది చిన్న వ్యవహారం, ఏం కాదు, తెలియకుండా జరిగే వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులకు, పోలీసు అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిన వ్యవహారమే. కాబట్టి ఇది ముందు ప్రభుత్వం వచ్చేసి అది మద్యం పాలసీ మీదనే వచ్చేసి మద్యము ఉండొచ్చు, మద్యము టోటల్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినా కానీ అక్కడక్కడ నకిలీ మద్యము దొరకచ్చు. కానీ అయినంత మాత్రాన ఫైనల్ సొల్యూషన్ అదే నా అభిప్రాయం. ప్రభుత్వము ఆదాయ వనరుగా చూసినంత వరకు ఇంకా ప్రభుత్వము వాళ్ళే చేసేటప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళని వచ్చేసి ఏదో అప్పుడప్పుడు వచ్చేసి అంటుంటారు, మళ్ళీ మామూలు జరుగుతూ ఉంటుంది. చేయాల్సిన మళ్ళీ ఎక్సైజ్ అధికారులే కదా, వాళ్ళ నుంటే రావాలా డబ్బు ప్రభుత్వానికి, మళ్ళీ వాళ్ళ నుంటే కంట్రోల్ చేయాలా. కాబట్టి అప్పుడప్పుడు ఇది వచ్చేసి ఒక చమక్ తప్పనిచ్చేసి ఏముండదని నా అభిప్రాయం.